ఎవరైతే చిన్న పిల్లల్ని స్కూల్‌కి పంపిస్తున్నారో పేరెంట్స్ అందరూ తప్పకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నేను ఒక వీడియో చూసానండి. నిజంగా నాకు చాలా అంటే చాలా ఏడుపొచ్చిందనమాట. సో, ఇంతకీ ఆ వీడియో ఏంటనుకుంటున్నారా? ఒక చిన్న పాపండి. 5 సంవత్సరం నుంచి 6 సంవత్సరాల పాప ఉంటది అంతనమాట. స్కూల్‌లో ఆయమ్మ ఉంటుంది గదా! సో, ఆ ఆయమ్మ అసలు ఏ కారణం లేకుండా పాపని ఫుల్ కొడుతుందండి. ఆవిడ కాలితే పాప మీద కాళ్ళ మీద కాలేసి తొక్కడం, పొట్ట మీద కాలేసి తొక్కడం అన్నీ చేస్తుందనమాట. ఆ పాప చిన్న పాప కదా! పాపకేం తెలీదు కదా! సో, పాప అయితే ఇంటికెళ్ళిపోయింది. ఇంటికెళ్ళిపోయిన తర్వాత పాపకి స్నానం చేపిద్దని చెప్పేసి వాళ్ళ మదర్ అనమాట డ్రెస్ తీస్తుంది. తీసినప్పుడు పాప ఫుల్ ఏడుస్తుందనమాట. నొప్పి నొప్పి అని చెప్పి. ఏం నొప్పని చెప్పి చూస్తే మొత్తం బాడీ నిండా అసలు దెబ్బలనమాట. ఎలా అయిందంటే ఆయ కొట్టిందని చెప్పింది ఆ పాప. ఈవిడైతే నమ్మలేదండి. ఈవిడ కొడుతున్నప్పుడు ఒక అబ్బాయి అయితే వీడియో తీసి పెట్టుకున్నాడంట ఆ అబ్బాయి దగ్గర. ఆ అబ్బాయికి వీడియో ఈ పేరెంట్స్ చూపించారనమాట. ఈ పేరెంట్స్ ఆ వీడియో తీసుకొని పాపని తీసుకొని ఇంకా అదే స్కూల్‌కైతే వెళ్లారనమాట. స్కూల్‌కెళ్ళిన సార్ అతను ఏమన్నాడో తెలుసా? ఇది చిన్న ఇష్యూ కదా! సో, స్కూల్ పరువు పోవాలా? దీన్ని వదిలేయండి అని చెప్తున్నాడనమాట. ఇంత చిన్న ఇష్యూ అనమాట. అంటే పాపని అంత దారుణంగా కొడితే చిన్న ఇష్యూ అండి దానికి. ఇంకా వీళ్ళైతే పాపని వెంటనే హాస్పిటల్‌లో జాయిన్ చేశారనమాట. ఎవరైతే పాపను కొట్టారో ఆయమ్మ, ఆ ఆయమ్మ మీద కేస్ పెట్టారండి. పోలీసులు కూడా వచ్చి ఆ ఆయమ్మని తీసుకెళ్లారనమాట. సో, మీరు కూడా పిల్లల్ని చిన్న పిల్లలనైతే స్కూల్‌కి పంపిస్తున్నారో, సో, వాళ్ళు తప్పకుండా పిల్లలకి అసలు స్కూల్‌లో ఏమవుతుంది? ఎవరెలా ఉంటున్నారు మీతోని? ఎవరైనా కొడుతున్నారా? ఎవరైనా ఏమైనా చేస్తున్నారా? అన్నీ కనుక్కోండి ప్లీజ్. స్కూల్‌కి పంపించేయకండి. చిన్న పిల్లలు కదా! వాళ్ళకేం తెలుస్తుంది చెప్పండి? వీళ్ళకి మాట్లాడడం రాదు సరింగా అప్పుడే. అలాంటిది ఈళ్ళు కొట్టి టార్చర్ చేసి వాళ్ళు చెప్పగలరా? చెప్పలేరు కదా! పాపం పాప అయితే అసలు ఎంత నొప్పి, బాధ భరించిందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. నిజంగా చాలా ఏడుపొస్తుంది పాపని చూస్తుంటే నాకు. చిన్న పిల్లలున్న జాగ్రత్తగుండండి ఇలాంటి విషయాల్లోని.